హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఏంటంటే నిమ్మకాయ పులిహోర. దానికి కావాల్సిన పదార్థాలు నాతో పాటు మీరు చూసేయండి. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఈ క్వాంటిటీతో చేయండి. నిమ్మకాయ పులిహోర రాని వాళ్ళు కూడా సరిగ్గా కుదురుతుంది వాళ్ళ కోసమే నేను మరీ చెప్తున్నాను. చూడండి, మళ్ళీ పొడి పొడి కాకుండా మరి బిడ్స్గా కానీ క్వాంటిటీ అయితే కరెక్ట్గా సరిపోయింది. రైస్ అనేది మీకోసమే నేను చూపిస్తున్నాను. కొంచెం ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇలా మీరు ఫాలో చేస్తే మరిన్ని వీడియో నాకు చేయాలని ఇంట్రెస్ట్ కలుగుతుంది. చూసేయండి, ఈ క్వాంటిటీ రైస్ కరెక్ట్గా సరిపోయింది, ఇంకేం అవసరం లేదు. కందిపప్పు, మినపప్పు, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఇవి ఉంటే కరెక్ట్ సరిపోతుంది. మాటకి అందరింట్లో ఉంటాయి, కానీ మళ్ళీ నేను చూపిస్తున్నాను. ఇంగ్లీష్లో కూడా రాసాను, కొంతమంది తెలియదు కదా ఏంటంటే. ఇంగ్లీష్లో కూడా రాసి చూపించాను తిరుమల వేసేటప్పుడు. చూసేయండి, నిమ్మకాయని హ్యాండ్ పిండుతాను, ఎందుకంటే ఫాస్ట్ అయిపోవాలి కదా. బై హ్యాండ్ పిండేస్తున్నాను నేను, మనకి ఫాస్ట్గా అయిపోవాలి కదా. అప్పటికప్పుడు మనకేం దొరకవు కదా ఫ్రెండ్స్, అందుకే నేను ఇలా పిండేస్తున్నాను. చూడు, మీకు ఇష్టమైతే అలా పిండి. కొంతమంది ఏంటి పిండరు, గట్టిగా అలా మొత్తం అలా పిండితేనే చేదు వచ్చింది పిండరు ఫ్రెండ్స్. నాకైతే ఫస్ట్ నుంచి ఇలా అలవాటు ఫ్రెండ్స్, ఇలా చేసేసుకోవడం హడావుడిగా, అంటే ఫాస్ట్ అయిపోవాలని చేస్తాను. మీకు ఇష్టం అయితే లైట్ తీసేసుకోండి, అది ఎవరి ఇష్టం వాళ్ళది. చూడండి, మనకి ఎంతో ఇష్టమైన టేస్టీ అనేది రెడీ అయిపోతుంది కదా ఫ్రెండ్స్. నిమ్మకాయ పులిహోర పులిపాయ ఫ్రెండ్స్, దీనికి ఎంత బాగా మనం నిమ్మకాయలు పిండామనేది టేస్ట్ వస్తుంది. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మరిన్ని వీడియోలు కొంచెం ప్లీజ్ సపోర్ట్ మీ సపోర్ట్ మంచి వీడియోలు చేయాలనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్.